హాయ్ అండి. ఇవాళ మనం మ్యాంగో చీజ్ కేక్ ఎలా చేసుకుందామో చూద్దామండి. చూసారు కదండి, నేను ముందుగా మ్యాంగో ముక్కల్ని తరుక్కుని పెట్టుకున్నానండి. తరుక్కుని పెట్టుకున్నాక మిక్సీ జార్లో ఇలాగా నేను ప్యూరీ కింద యాడ్ చేసుకుని పెట్టుకున్నానండి. మనం చీజ్ కేక్ చేస్తున్నామని చెప్పాను కదండి. ఇప్పుడు ఈలోగా నేను ఏం చేశానంటే ఈ కర్డ్ని తీసుకున్నానండి. కర్డ్ని తీసుకుని ఇలాగా హమ్ కర్డ్ కింద తయారు చేసుకుని పెట్టుకున్నానండి. ఒక 1 అవర్ దాకా రెస్ట్ చేసి వదిలేశాను హమ్ కర్డ్ రావడానికి. ఆ తర్వాత మీరు ఈ ప్రాసెస్ ఇలాగనే చేయొచ్చు, లేకపోతే క్రీమ్ చీజ్ బయట దొరుకుతుందండి, మీరు తెచ్చుకుని కొంచెం క్రీమ్ వేసుకుని కూడా చేసుకోవచ్చండి. సో నేను వేరే విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే హమ్ కర్డ్ ఉందో మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ఈ హమ్ కర్డ్ వేసుకుందామండి. అలాగే దీంట్లోకి నేను ఒక సగం పన్నీర్ వేస్తున్నానండి. ఈ పన్నీర్ ఎందుకంటే ఆ క్రీమీ టెక్స్చర్ రావడం గురించి వేస్తున్నానండి. స్వీట్నెస్ గురించి మిల్క్ మేడ్ వేస్తున్నానండి. దీంట్లో ఇలాగా ఒక 2 గట్లు మిల్క్ మేడ్ వేస్తున్నానండి. మీరు తీపిని బట్టి మీరు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 గట్లు వేసాను. అలాగే దీంట్లో మనం ఒక టేబుల్ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకుందామండి. ఇది జస్ట్ ఫ్లేవర్ గురించి వేస్తున్నామండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఒకసారి ఆడేద్దామండి. చూసారు కదండి, మనం ఇలాగా ఆడేసుకోవాలి. ఈ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇది సెట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం చీజ్ కేక్ బేస్ తయారు చేసుకున్నామండి. దాని గురించి చెప్పేసి నేను డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో మనం ఇలాగ బిస్కెట్స్ వేసుకుందామండి. డైజెస్టివ్ బిస్కెట్స్, ఇది క్రస్ట్ బేస్ గురించి వేస్తున్నానండి. ఇప్పుడు మనం దీన్ని పౌడర్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ని ఆడేసుకున్నాం కదా, దీంట్లో మనం ఇలాగా మెల్టెడ్ బటర్ని కూడా వేసేసుకుని ఒకసారి దీన్ని కలిపేసుకుందామండి. ఇది మళ్ళీ బౌల్లో ఎందుకు తీసానంటే కొంచెం కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని బౌల్లో తీసానండి. చూసారు కదండి, మీ బేస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఏదైతే బిస్కెట్ది తయారు చేసామో క్రస్ట్ కింద అది కింద వేసుకుందామండి. కింద వేసుకుని కొంచెం కొంచెం అద్దుదామండి. ఇలాగా సమానంగా అద్దుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ చీజ్ కేక్ ఏదైతే తయారు చేసుకున్నామో మిల్క్ మేడ్ అది వేసుకుని ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి. చూసారు కదండి, ఇది ఆల్రెడీ దీంట్లో గట్టిపడిపోయిందండి. సో ఇది ఇలాగా లేయర్గా వేసుకుందామండి. ఇది ఇలా వేసుకుని మనం తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టే ఇది కొంచెం సెట్ అయిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మ్యాంగో పల్ప్ చేసుకున్నాం కదండి, ఈ మ్యాంగో పల్ప్ని కూడా దీనిపైన ఇలాగా వేసేసుకుంటే మీ మ్యాంగో చీజ్ కేక్ రెడీ అయిపోయిందండి. సో నేను ప్రాసెస్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదండి నాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 to 3 వీక్స్ వరకు ఉంటుందండి. మీరు శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చండి.